నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు రాజ్మా కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా రాజ్మాని శుభ్రంగా నీటిలో బాగా 1కి 4 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని దాన్ని పక్కన పెట్టుకొని దీనికోసం ఒక కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో చెప్తున్నానండి. కుక్కర్లోని కొంచెం ఆయిల్ పోసి ఇదిగోనండి దానికోసం ఒక ఉల్లిపాయ చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. ఇది హెల్దీ అండి. రోటీకి, చపాతీకి దేనికైనా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇది బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సూపర్గా చేయగలరు. సో ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిరపకాయ వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా కడిగి వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసి మరొకసారి 2 నిమిషాలు అలా కలిపి దాంట్లోనే ఒక అర టీ స్పూన్, ఎందుకంటే ఆనియన్ బాగా ఫ్రై అవ్వడానికి. దీంట్లో 1-2 స్పూన్లు, నాది ఇది 1 టేబుల్ స్పూనేనండి. నేను చాలా చిన్న స్పూన్ యూస్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్కి, అందుకనే 2 స్పూన్లు వేస్తున్నాను. సో మీరైతే ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుందండి. బాగా కలిపి పచ్చివాసన పోయిన తర్వాత ఈ కడుక్కున్న రాజ్మా అంతా దాంట్లో యాడ్ చేసి 1-2 నిమిషాలు అలా కలిపి కుక్కర్ మీద మూత పెడతామండి. మూత పెట్టి అది కొంచెం మగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూసి దాన్ని కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయిన తర్వాత మరొకసారి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుంటాం. అలా 2-3 సార్లు కలిపి దాని తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, ముందుగా సాల్ట్ ఎక్కువ వేస్తే అక్కర్లేదండి. ముందు కానీ కొంచెమే వేస్తే ఇప్పుడు రుచికి అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత చెక్ చేసుకొని వేసుకోవడమేనండి. వేసుకొని ఒకసారి బాగా కలిపి మరొకసారి మూత పెడతాం. మూత పెట్టి స్టీమ్లోనే ఈ కారం వాసన పోయినంత వరకు కలిపి దాంట్లో రాజ్మా ములిగినంత వరకు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి హాట్ వాటర్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో నేను మర్చిపోయి మామూలు వాటరే వేసాను. సో నార్మల్ వాటర్ వేసినా ఉడుకుతుందండి. ఒకవేళ డ్రై రాజ్మా నానబెట్టి చేస్తే హాట్ వాటర్ వేసుకోవాలి. ఇది నార్మల్ రాజ్మా కాబట్టి నార్మల్ వాటర్ వేసినా సరిపోతుంది. సో నార్మల్ వాటర్ వేసి నేను కుక్కర్ క్లోజ్ చేసానండి. క్లోజ్ చేసిన తర్వాత ఇది నేను 5-6 విజిల్స్ కొట్టించానండి. 5-6 విజిల్స్ కొట్టించిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అంతేనండి. 2 నిమిషాలు మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత కుక్కర్ ఆన్ చేసి పెట్టుకొని దించేసే ముందర కొంచెం గరం మసాలా, నేనైతే ఎంటీఆర్ గరం మసాలా యూస్ చేస్తున్నాను. సో ఆ మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. అంతేనండి, మన వేడి రాజ్మా కర్రీ రెడీ అండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది జనరల్గా పిల్లలకి ఏంటంటే చపాతీల్లో వాటిల్లోని మనం ఏంటంటే ఎప్పుడు పొటాటో కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా రాజ్మా కర్రీ పెడితే ఇది చాలా మంచిదండి హెల్త్కి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఈజీ. నిజంగా రాజ్మా ఒక్కటే ఉంటే 2-3 నిమిషాల్లో మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి కుక్కర్లో. వెరీ ఈజీ రెసిపీ. డ్రై రాజ్మా అయితేనే మనకి 1 డే పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సీజన్లో మనకి నార్మల్గా దేశవాళీ రాజా కూడా దొరుకుతుంది కాబట్టి ఇది తెచ్చుకొని వండుకోవచ్చు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు ఈ వంట ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.